మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలతో జనం భయాందోళనకి గురవుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్ సత్యానగర్ కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇలాంటి సమయంలో పేద ప్రజల పక్షాన నిలబడాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నిలదీశారు. హైడ్రా అధికారులు కూల్చివేతకు వస్తే ప్రాణాలైనా ఇస్తామే తప్ప ఇక్కడి నుంచి బయటికి వెళ్లేదే లేదని కాలనీ వాసులు హెచ్చరించారు. సర్వేకి వచ్చిన అధికారులు సిబ్బంది చేతిలోని రంగు డబ్బాలు స్టిక్కర్ల స్థానికులు లాగేసుకున్నారు. ఏమిచ్చి కూలగొడతారండి? మీరు ఒక మాట చెప్తున్నారు. ఈ మాటల మీద నమ్మకం లేకనే జనాలు ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఎన్నుకోలేదు. ఇప్పుడు ఏదో మీ మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేసే పద్ధతి ఇదా? ఇప్పుడు మీరు వచ్చి కూలగొడతారండి. మేము ఇండ్లలోనే ఉంటాం. మమ్మల్ని చంపేసేసి కూలగొట్టుకోండి. మా శవాల మీద కట్టుకుంటారా బ్రిడ్జ్లు? మా శవాల మీద చేసుకుంటారా? మీరు డెవలప్మెంట్ చేసుకోండి. చచ్చిపోతారు అందరూ. ఎక్కడ పోయి బతుకుతారండి? సరే, మీరు ఇప్పుడు కూలగొడతారా? మీరు అసెంబ్లీ కట్టుకున్నారు కదా కొత్తగా, సెక్రటరీ కట్టుకున్నారు కదా కొత్తగా, అన్నాళ్ళు ఇస్తారా? మాకేమన్నా ఇయ్యారు కదా? మాకు జాబులు ఇస్తారా? ఏమన్నా ఇయ్యారు కదా? ఇవాళ రేపు వచ్చి ఇవన్నీ మీరు కూలగొట్టి పోతారా? అంటే ఎక్కడ పోవాలండి మేము? ఏం చేయనికే? ఎవరు వచ్చి మిమ్మల్ని చెప్తున్నారు? మీదే ఇల్లు, మీరే ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఉడగొడతారంటే ఊకుంటారా? ఒక కేసీఆర్ గారు వచ్చి కేటీఆర్ గారికి వచ్చి మిమ్మల్ని ఒక మాట అంటేనే మీరు పడరు. అట్లాంటిది మేము పుట్టగొట్టు పట్టుకొని సంపాదించుకొని రూపాయి కష్టపెట్టుకొని ఆ చిన్నప్పటి నుంచి ఆ తిండి చక్కగా తినక చెయ్యక చదువుకొని ఇప్పుడు సంపాదించుకొని ఆ లోన్లు తీసుకొని కట్టుకుంటుంటే ఇప్పుడు వచ్చి మీరు కూలగొడతా అంటే ఏమి? రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ ద్వారా. రాజేందర్, చెప్పండి. గాయత్రి, ముఖ్యంగా ఏదైతే మూసి పరివాహక ప్రాంతం ఉందో దాని సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే ఇప్పటికీ ఆవాసం ఉంటుందో వారి వివరాలు మొత్తం కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే రివర్ బెడ్ లో ఎవరైతే నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నారో వారి వివరాలు తెలుసుకున్న తర్వాత వారికి నచ్చజెప్పి వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించి ఇప్పటికే చెప్పారు. ఇందులో భాగంగానే 25 టీములతో ఉన్నటువంటి అధికారులు బృందాలు ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో వాటి వివరాలు మొత్తం కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. దీంతో హైడ్రా తమ నివాసాలు కూడా కూర్చివేయడం తప్పదు అనేటువంటి భయాందోళన నేపథ్యంలో తాజాగా మూసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఎల్బీనగర్ ఏరియాలో ఉన్నటువంటి కొత్తపేట డివిజన్, అదేవిధంగా సత్యనగర్, జనప్రియ ఈ కాలనీ చెందినటువంటి పలువురు బాధితులు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఇలాంటి సమయంలో తమ పక్షాన నిలబడి పోరాడకుండా మౌనం ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యే నిలదీసే ప్రయత్నం వాళ్ళు చేసేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తాము గత కొన్నేళ్లుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్నాము, ఇప్పుడు మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, అనుమతులు ఉన్న తర్వాత కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామంటే ఇది ఎలాంటి న్యాయం అని చెప్పేసి వాళ్ళు ఆయన ప్రశ్నించడం మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం మీద, అదేవిధంగా హైడ్రా కమిషన్ మీద కూడా వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? మీరు బహిరంగ మార్కెట్ లో ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేసిన మనకు తెలుస్తుంది. మరోవైపు అధికారులే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఎలా కూలగొట్టాలని కూడా వారు ప్రశ్నించారు. ఇందులో భాగంగానే ఏదైతే మార్క్ చేస్తున్నారో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎంతవరకు అయితే కూల్చివేతలు జరపాలో అంతవరకు ఇప్పటికీ అధికారులు మార్కింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆ మార్కింగ్ చేసే రంగు డబ్బాలను కూడా అధికారుల నుంచి వారు కాసేపు క్రితమే లాక్కున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఇప్పటికీ కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడ ఉంటున్నా కానీ అకస్మాత్తుగా నోటీసులు ఇచ్చి కూలగొట్టడం ఇది బాధాకరం. దీని మీద లోకల్ ఎమ్మెల్యే కూడా స్పందించట్లేదని చెప్పేసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే అధికారులు మార్కింగ్ చేస్తున్నారో ఆ రంగు డబ్బాలు కూడా గుంజుకునే నేపథ్యంలో ఆ పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అక్కడ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది.
మొత్తానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ఈ బాధితులు ఒక్కసారిగా రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. లోపల రాని వేరే చూపిస్తా, ఏం పడలేదు లోపల డబుల్ బెడ్ మాట్లాడుతున్నారు. రెడ్ మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలతో జనం భయాందోళనకి గురవుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్ సత్యానగర్ కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇలాంటి సమయంలో పేద ప్రజల పక్షాన నిలబడాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నిలదీశారు. హైడ్రా అధికారులు కూల్చివేతకు వస్తే ప్రాణాలైనా ఇస్తామే తప్ప ఇక్కడి నుంచి బయటికి వెళ్లేదే లేదని కాలనీ వాసులు హెచ్చరించారు. సర్వేకి వచ్చిన అధికారులు సిబ్బంది చేతిలోని రంగు డబ్బాలు స్టిక్కర్లని స్థానికులు లాగేసుకున్నారు. మేము చూస్తాం కానీ ఈ బిల్డింగ్ నుంచి మేము బయట పోము. రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఒకేలా నువ్వు మంచి మా ఓటుతో గెలిచినావు, నీ గద్దె ఎక్కించినది మేము ఎట్లా దించాలి కూడా మాకు తెలుసు. నీకు దమ్ము నువ్వు ఏమైనా మర్యాద ఉంటే నువ్వు జనాల్లో నీకు చూపిస్తా మేము ఏందనేది. నీకు ఇటు మీద ఎక్కించినాము, అలాగే దించి కుక్కగా కొట్టి చంపేస్తాం. నీకు ఏమనుకున్నావు నువ్వు? పేదోళ్ళకి ఏమనుకుంటున్నావు? నువ్వు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పెద్ద బిల్డింగ్లో ఉంటా అంటే సెక్యూరిటీ ఉందనని బాగా చాలా గర్వపడకు. నీకు రాజా రామంది గర్వం పోయింది, నీది కూడా అలాగే చేస్తాం. ఏమనుకుంటున్నావు? పేదోళ్ళనికి చిన్న పిల్లలు అనుకుంటున్నావా? మీ పోలీసులు కాదు, నువ్వు ర్యాపిడ్ యాక్షన్ తెప్పించుకో, మిలిటరీని తెప్పించుకో, ఒక్కొక్కరికి కొట్టి కొట్టి పంపిస్తాం. మాత్రం జనప్రియ నుంచి ఒక్క మనిషి కూడా బయట కల్లాడు. నీకు దమ్ము ఉంటే ఫస్ట్ అక్కడ కట్టించిన తర్వాత మాకు నోటీసులు కట్టి తర్వాత మాకు అక్కడ గృహప్రవేశం జరుగుతా. నువ్వు ఎక్కడ ఇది వచ్చి సావు, బతుకు, అమ్మేసుకో, నీ అందరూ పని తీసుకో, మాకు అభ్యంతరం లేదు. మాత్రం ఏదైనా ఒక్కటి తప్పు జరిగినా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నా నిన్ను. నీకు దమ్ము ఉంటే నా ముంగడికి రా, నేను ఏందో చూపిస్తా నీకు, ఈ జనాలు ఏందో చూపిస్తా. ఏమనుకుంటున్నావు బిడ్డ? మాటలు నీకే రావు, మాకు కూడా వస్తాయి. మేము కూడా కారం ఉప్పు తింటాం. నువ్వు రౌడీ అయితే మేము కూడా రౌడీ, అది మర్చిపోకు. మేము సామాన్యం జనాలు అనుకొని నీ రౌడీలో నడిపిస్తా అంటే ఇక్కడ అయినటువంటి ఎవరు కొడుక జాగ్రత్తగా అయినో. ఫస్ట్ జనప్రియ నుంచి ఉన్న నివాసులు అందరికీ బయట కట్టించి గృహప్రవేశం చేయి, మేము చూస్తాం.